ఈరోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులను కూడా శాసించే పరిస్థితికి వెళ్లారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్లారు. నేను బాధపడ్డా, చాలా వరకు నొచ్చుకున్నా. జీవితంలో ఇలాంటి జరగకూడదనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది.